గ్రోత్ ఇంజన్‌గా అమరావతి. ఇది చంద్రబాబు గారు నిరంతరం చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా ఒక టర్మ్‌కి ఇంకొకసారి ఆయనకో ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు అమరావతిలో కన్‌స్ట్రక్షన్స్ ఇవైతే పూర్తవుతాయి. రోడ్లు పర్ఫెక్ట్‌గా వేసేయగలుగుతారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు జరుగుతున్న వర్క్ సీరియస్‌నెస్ వేగం చూస్తుంటే. విజయవాడ, గుంటూరు నుంచి రోజు పోతానే ఉన్నాయి. ఇవన్నీ గూడా లారీలు, తర్వాతన ప్రొక్లైనర్‌లు ఇట్లాంటియన్నీ గూడా. కాబట్టి వర్క్ సీరియస్‌గా జరుగుతుంది. ఆ బిల్డింగులు కన్‌స్ట్రక్షన్ గూడా జరిగిపోతుంది. వేలాది మంది కూలీలు పనిచేస్తున్నారు కాబట్టి, ఆ టవర్స్ గూడా పూర్తయిపోతాయని నేను అనుకుంటున్నా. మాక్సిమం 70, 80% పూర్తయితే గ్యారంటీ. 100% పూర్తి చేస్తారని నేను నమ్ముతాను. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి చేసేస్తారు. సెక్రటేరియట్టు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్సు, అలాగే ఆహ్, అక్కడున్నటువంటి ఈ జడ్జిల క్వార్టర్స్ పూర్తయిపోయినాయి గాబట్టి, ఉద్యోగుల క్వార్టర్స్ అయిపోతాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్స్ అయిపోతాయి. రోడ్లేస్తారు. కొన్ని ప్రైవేటు భవనాలు ఏవైతే వాళ్ళకిచ్చారో అదే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకిచ్చిన స్థలాలు, గవర్నమెంట్ కార్యాలయ భవనాలు ఇవన్నీ పూర్తయిపోతాయి. కాబట్టి ఇక అమరావతి ఈ ఈ ఊపు ఇట్లాగే కొనసాగాలంటే మేమే అధికారంలోకి రావాలని అడుగుతారు ఖచ్చితంగా. అది ప్రజలు ఓటేస్తారా లేదా అన్నది ఇప్పుడే జడ్జ్ చేయలేం. ఎలక్షన్స్‌కి ఒక 6 నెలల ముందు. బాబు గారు సీరియస్‌గా తీసుకోవాల్సిందల్లా అమరావతికి జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేయటం. ఇక ఆ మొహమాటాలు, భేషజాలొద్దు. విజయవాడ, గుంటూరు లేదు. లెఫ్ట్ ఇట్. వదిలేయండి. అనౌన్స్ చేయండి ఆ ముక్క. ఎక్కడి నుంచి ఎక్కడికి జ్యూరిస్డిక్షన్ అంటే ఆ లోపల మార్కెట్ విపరీతంగా పెరుగుతుందప్పుడు. జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేస్తే. ఇప్పటికి గూడా విజయవాడ, గుంటూరులో కొనుక్కోవడమే బెటర్ అని ఎందుకుంటున్నారు? రీజన్ అవి కూడా అమరావతిలోనే అంటున్నారు కాబట్టి. అదే అక్కడేం కాదురా బాబు, అది విజయవాడ కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్. అమరావతి అనేది 29 గ్రామాలే. ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే అంటే గనక అక్కడే ఇప్పుడు ఈ ప్లాట్లు ఉన్నటువంటోళ్ళు వాళ్ళ పేపర్ల చేతిలో ఉన్నాయి గదా! వాళ్ళ దగ్గరే కొంటారా? లేకపోతే మిగతా ప్రైవేట్ ఆస్తులున్నాయి గదా! అక్కడ కొంతమంది ఇళ్ల స్థలాలు అట్లాంటి పొలాలు గాకుండా అవైనా కొనుక్కోవడం అది ప్రారంభిస్తారు. ఒక ఊపొస్తుంది. ఆ ఊపు రేపటి ఎలక్షన్ తర్వాతన కంటిన్యూ కావాలని జనం కోరుకుంటారు. కాబట్టి సీరియస్‌గా ఆలోచించాల్సి